ఆర్యవైశ్య ఆరాధ్య దైవం ఇలవేలుపుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాసవి పెనుకొండ మండలంగా నామకరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వాసవి పెనుకొండ మండలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ వాసవి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శ్రీ కన్యకా పరమేశ్వరి మాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాయకులు ప్రత్యేక పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మిఠాయిలు పంపిణీ చేసుకుని టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యుల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పాలాభిషేకం చేసిన వారిలో అవాప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరివేటి నిర్మల, వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ మానవ్ రోజారాణి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టుండూరి అరుణ్ కుమార్, వాసవి క్లబ్ మాజీ గవర్నర్ కేఎల్వి సతీష్ కుమార్, వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు, మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, నందిపాటి నరసింహరావు, ఆర్యవైశ్య మహిళలు, ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరిక ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు. కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు. అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది. అదే మా కులదేవత, మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుకొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది. అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు. స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. కానీ ఈ రోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్ గా అతను ఏదైతే నెసరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఏదైతే ఆర్యవైశ్యుల కోరికని వాసవి పెనుకొండగా నామకరణం చేయాలి, వాసవి పెనుకొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి నుంచి రేపు సీఎం గారి కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార ఉత్తర్వులన్నీ కూడా రాబోతా ఉన్నాయి. దీని అందరి తరపున ఆర్యవైశ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో 6.8 ఎకరాల స్థలం కేటాయించిన మా కులదేవత అయిన కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జననం మరణ కార్యక్రమాలని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఇప్పుడు వాసవి పెనుకొండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారికే చెల్తది. అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యం అన్న కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా. ఈ కేబినెట్ లో ఉన్న మంత్రులకు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్యవైశ్యుల తరపున తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నా కార్యక్రమం చాలా జగన్ చేశారు. అందరూ ఆర్యవైశ్యులు మహిళలు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. మనకు పెనుకొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుకొండను వాసవి పెనుకొండగా పేరు మార్చినందుకు మేమందరం ఆర్యవైశ్యుల మహిళా సంఘాలు, ఆర్యవైశ్యులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ప్రకటించినందుకు మా ఆర్యవైశ్యుల ద్వారా అందరి ద్వారా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి 6.8 ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మన వైశ్యాస్ కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్యవైశ్య అనే దానికి కూడా జరుగుతుంది. అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు, ఇంకా నిధులు విడుదల చేస్తారు. వీటన్నిటికీ కారణము మన ఆర్యవైశ్యుల ద్వారా మన డూండి రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్యవైశ్యులకి ఎంతో చేస్తున్నారు. అలాగే రాబోయే రోజులలో కూడా మన రాకేష్ గారు ఇంకా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. రాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పిన తర్వాత వైశ్యుల సెంటిమెంట్ కూడా పక్కన పెట్టి ప్రజా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ లో 2 పెనుకొండలు ఉండేవి. అనంతపురం జిల్లాలో ఉండేది అది పెనుకొండ.
పెనుగొండ అంటే పెను అంటే ఎక్కువ, గుండము అంటే అగ్నిహోత్రం కాబట్టి వయసులో ఆత్మవిశ్వాసం కోసం 102 గోత్రాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి, ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిచ్చర పిడుగులంటే డూండి రాకేష్ వయసులో ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వాన ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన చరిత్ర ఒకటి, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయటం ఒకటి, ఆయన స్మృతి వనం కోసం అని చెప్పి పురపాలక శాఖ మంత్రి గారితో సంప్రదించి నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం 5 ఎకరాల స్థలం తీసుకోవడం ఒకటైతే, వాసవి పెనుగొండగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మా ఆత్మబంధువు కాబట్టి మరి నేను ఇక్కడ మహాకూటమి నాయకులు విషయం మనం చేస్తానయ్యా. విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు, గ్రంథాలయాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 మందికి సద్భాగం తీరుస్తున్నారు కాబట్టి ప్రతి దేవస్థానంలో కూడా మహిళలు కానీ పురుషులు కానీ దేవస్థానం పాలక మండలిలో మాకు మెంబర్షిప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య గుర్తించి వాసవి అమ్మవారి యొక్క అగ్నిగుండ ప్రవేశించిన వాసవి పెనుగొండగా పేరు మార్చేందుకు మా ఆర్యవైశ్య సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి ఎన్నో సంవత్సరాలుగా మాకున్న ఈ కోరికను ఈ ప్రభుత్వం తీర్చేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. Like, subscribe and press the bell icon for new updates.